ముందుగా బిగ్ బాస్ విన్నర్ కావడం ద్వారా ఎంతో పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాక మరింత పాపులర్ అయిపోయాడు. మొదట్లో బిగ్ బాస్ షో చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాక తెలుగు వారందరికీ పల్లవి ప్రశాంత్ గురించి తెలిసింది. ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన సమయంలో యాంకర్ శివ ప్రశాంత్ బిగ్ బాస్ ఫైనల్ విన్నర్గా బయటికి వచ్చాక తనకి ఇంటర్వ్యూ ఇస్తానని తన ఇంటికి పిలిచి 7-8 గంటల పాటు తనని వెయిట్ చేయించి చివరికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా వెళ్ళిపోమ్మన్నాడంటూ తీవ్ర విమర్శలు చేశాడు. కేవలం యాంకర్ శివయే కాకుండా పలువురు యూట్యూబర్లు పల్లవి ప్రశాంత్ మీద అవే ఆరోపణలు చేశారు. దాంతో జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచి ఇంటికి వచ్చాక కనీసం అన్నం కూడా తినకుండా ఎంతోమంది యూట్యూబర్స్కి నేను ఇంటర్వ్యూలు ఇచ్చానని, అలాంటి నా మీద యాంకర్ శివ మరికొందరు యూట్యూబర్సు కావాలనే తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారని, వారందరి మీద పరువు నష్టం దావా వేయబోతున్నట్లుగా చెప్పాడు పల్లవి ప్రశాంత్. ఇక ప్రశాంత్కి జైలు నుంచి బయటికి రావడానికి బెయిల్ ఇప్పించడంలో సహాయపడ్డ దాదాపు 50 మంది లాయర్లు ఇప్పుడు ప్రశాంత్ పైన తప్పుడు ఆరోపణలు చేసిన వారందరి మీద పరువు నష్టం దావా వేయడానికి రెడీ అవుతున్నారట.